వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఎట్టకేలకు కొత్త ట్రస్ట్ బోర్డు కొలువు తీరింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ మన్నే సత్యనారాయణ రెడ్డి ఈ బోర్డుకు సారథ్యం వహించబోతున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం పైకి అద్భుతంగా ఆలయ అభివృద్ధికి ఒక కార్పొరేట్ దిశను చూపేలా ఉన్నప్పటికీ తెర వెనుక మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. భగవంతుడి సన్నిధిలో జరిగినటువంటి ఈ నియామకాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎండి మన్నే సత్యనారాయణ రెడ్డి బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ట్రస్ట్ బోర్డులో 10 మంది సభ్యులు, మరో 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ప్రధానంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, ప్రముఖ టాలీవుడ్ హీరో చిరంజీవి భార్య కొనిదెల సురేఖకు బోర్డులో చోటు కల్పించారు. ప్రధానంగా లిస్టులో ఆమె పేరు ఉండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ లక్ష్మీరాజం సతీమణి విజయరాజంకు చోటు కల్పించడం కూడా ఆశ్చర్యకరంగా మారింది. తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు తూళ్లా విజయేందర్ కూడా బోర్డులో అవకాశం దక్కింది. ఇక విజయేందర్ రాజకీయంగా యాక్టివ్ గా లేకపోయినా విద్యా సంస్థలతో పాటుగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇక ఎల్బీ నగర్ కు చెందినటువంటి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, నల్లగొండకు చెందినటువంటి వ్యాపారవేత్త గుండు మల్లయ్యకు ఛాన్స్ దక్కింది. ఇక నాట్కో ఫార్మా కంపెనీకి చెందిన కంటంనేని స్వాతితో పాటుగా ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు తండ్రి రాఘవేందర్ రావు కూడా బోర్డులో చోటు లభించింది. ఇక జనగామకు చెందినటువంటి కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ నాయక్ తో పాటుగా వంశపార్యపర్య ధర్మకర్త అయినటువంటి బి నరసింహమూర్తిని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎండోమెంట్స్ ముఖ్య కార్యదర్శి, ఇక ఎండోమెంట్ కమిషనర్ తో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ఇక స్థానాచార్యులు లేదా సీనియర్ ప్రధాన అర్చకులు బాధ్యతలు నిర్వహిస్తారు. 2 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ధర్మకర్తల మండలి కొనసాగనుంది. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ 10 మంది సభ్యుల కమిటీని నిశితంగా గమనిస్తే ఇందులో పారిశ్రామికవేత్తలతో పాటుగా ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి శక్తులకు పెద్దపీట వేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ జోక్యం లేకుండా దాతల నుంచి వందల కోట్ల రూపాయలు విరాళాలు రాబట్టి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. అందుకే ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో ఫార్మా వంటి పెద్ద సంస్థల ప్రతినిధులకు ఇందులో చోటు దక్కింది. ఈ బోర్డులో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చిరంజీవి సతీమణి సురేఖ, విజయక్రాంతి చైర్మన్ సతీమణి అయినటువంటి విజయరాజం వంటి సెలబ్రిటీ పేర్లు చేర్చడం ద్వారా బోర్డుకు ఒక గ్లామర్, సామాజిక హోదాను కల్పించేటువంటి ప్రయత్నం గట్టిగానే జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సాధారణ భక్తులకు బాగానే అనిపించినా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాల్లో మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని, నిరాశనే మిగిల్చింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారట. గత 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులను, ఇబ్బందులను ఎదుర్కొన్నామని, పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశపడ్డ సీనియర్ నేతలకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టులా మారింది. రాజకీయాలతో అసలు సంబంధం లేనటువంటి వారికి, వ్యాపారవేత్తలకు కోట్ల విలువైనటువంటి ఆలయ బోర్డు పదవులు కట్టబెట్టడంపై క్యాడర్ మండిపడుతుంది. మొత్తం మీద బోర్డు కమిటీలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యులు ఆర్థికంగా అత్యంత పుష్టిగా ఉన్నవారే. డబ్బులున్న వారికి పదవులు ఇస్తారా? పేద మధ్యతరగతి కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదా అంటూ గాంధీ భవన్ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్థానిక జిల్లా మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలతో కనీసం సంప్రదింపులు జరపకుండానే ఈ లిస్టును ఫైనల్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఈ అసంతృప్తికి మరింత నెయ్యిని పోస్తున్నాయి. మరి రాబోయే 2 ఏళ్ల పాటు ఈ ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగనుంది. ఆలయ అభివృద్ధికి నిధులు రాబట్టాలనేటువంటి ప్రభుత్వ కార్పొరేట్ వ్యూహం పక్కాగానే ఉన్నా సొంత పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు గురికాకు తప్పట్లా.
అయితే ఈ నిర్ణయం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అటు అభివృద్ధి కాంక్ష ఇటు రాజకీయ ఆకాంక్ష మధ్య ఒక పెద్ద యుద్ధమే మొదలైందని చెప్పక తప్పదు.